క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు నీ కొరకు నా కొరకు చేల్చబడ్డాడు. ఆయనను ఒకసారి మనం సిలువేశాం, మళ్ళీ సిలువ వేస్తే మాత్రం దేవుడు ఒప్పుకోడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాట ఉంది. ఒకసారి రక్షించబడి, ఒకసారి వెలిగించబడి, ఆత్మ సంబంధమైన అనుభవం కలిగి మళ్ళీ తప్పు చేసేవాళ్ళు, మళ్ళీ పాపం చేసేవాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తును మళ్ళీ సిలువ వేస్తున్నారు. ఇది ప్రమాదం. తెలియకుండానే మోషే యేసయ్యను రెండోసారి కొట్టే ప్రయత్నం చేశాడు. ఫలితంగా వాగ్దాన భూమిని పోగొట్టుకున్నాడు. సహోదరులు, సహోదరులు, మనం చేసిన పాపిష్టి పనులను బట్టి యేసుక్రీస్తు చీల్చబడ్డాడు చాలు. మళ్ళీ చీల్చేస్తామంటారేమిటి? మళ్ళీ కొడతామంటారేమిటి? మళ్ళీ సిలువ వేస్తానంటారేమిటి? దేవుడు తట్టుకోలేడు. కాబట్టి ప్రభు పేట మనం చేస్తున్నాను. మనం పరలోకానికి వెళ్ళాలా? వాగ్దాన భూమిలో అడుగు పెట్టాలా? అయితే వినండి, మనం మళ్ళీ పాపం చేయడానికి